దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఈ రోజున ఎవరికైనా ఒక ముసలితనంలో ఉన్నటువంటి వారికి ఏదైనా సహాయం చేసినా, లేక వారు త్రాగడానికి నీళ్లు కానీ ఆహారము కానీ పెట్టినా, నీ కడుపు చల్లగా ఉండాలి అని చెప్పి వారు దీవిస్తారు. అదే సమయమందు ఈ రోజున మనం దేవుని యొక్క కటాక్షం లేక దేవుని యొక్క కృప, దయ, కనికరాలను మనము పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరి మీద దేవుని యొక్క కటాక్షము, దేవుని కృప, దయ ఉంటాయి అన్న విషయాలను గురించి మనం నేర్చుకుందాం. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు మేము నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉండగా నీవే ఆకాశమును తెరిచి ఆకాశము నుండి వర్షమును మంచును పంపించినట్లుగానే నాయనా, నీ యొక్క ఆత్మీయమైన ఆహారమైనటువంటి నీ వాక్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి. నీవు మాతో మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, మా హృదయంలో భద్రపరుచుకునేటటువంటి మనస్సు, నీ మాటల ప్రకారము జీవించే జీవితం నాకు, మా అందరికీ మీరే అనుగ్రహించి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే అండి, ఈ రోజున మనం ఎవరు దేవుని యొక్క కటాక్షము పొందుతారు అంటే విశ్వాసము కలిగినటువంటి వారే. అంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందుకుంటారు. మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, మీరు విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షింపబడ్డారు గనక ఈ రక్షణ దేవుని వరంగా మీకు అనుగ్రహించబడింది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే రక్షణ మనము పొందుకోవాలి అంటే ముందుగా మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారా దేవుడు తన కృపను చూపి మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు నీలాంటి, నాలాంటి ఒక మనిషిగా భూమి మీద సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆనాటి తరం కొంచెం మంది మేము యేసు ప్రభువుల వారిని దేవుడుగా, రక్షకుడిగా మేము నమ్మము అని వారు ఆయన్ని దేవునిగా అంగీకరించడానికి తిరస్కరించారు. వారు దేవునిగా, రక్షకునిగా యేసయ్యను విశ్వసించలేదు గనక అలాంటి వారు ఎవ్వరూ కూడా యేసయ్య దగ్గర నుండి ఏది కూడా పొందుకోలేకపోయారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవునిగా, రక్షకునిగా విశ్వసించారో వారు ఆయన దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు అలాంటి వారికి క్షమాపణ దొరికింది. ఎవరైతే వ్యాధి రోగాలతో వచ్చి ప్రభువా నీవు మమ్మల్ని స్వస్థపరచగలవు అని కోరుకున్నారో అలాంటి వారికి స్వస్థత వారికి అనుగ్రహించబడింది. ఎవరైతే దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నారో, అయ్యా నీవు మమ్మల్ని బాగు చేయగలవని మేము నమ్మి వచ్చాము అన్నప్పుడు అలాంటి వారు దురాత్మల నుండి విడిపించబడ్డారు. అదే సమయమందు చాలామంది అనేకమైన ప్రశ్నలతో వచ్చి జవాబును పొందుకున్నారు. రకరకాలైనటువంటి సమస్యలతో వచ్చి వారు పరిష్కారాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలం. మనం బైబిల్ గ్రంథంలో దేవుడు దానియేలు
నీవు నాకు బహు ప్రియుడవు అని ఆయన సెలవిచ్చాడు. దావీదును గురించి కూడా నీవు నాకు ప్రియమైనటువంటి వాడవు అని ఆయన మాట్లాడాడు. యేసయ్యను గురించి కూడా ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అసలు ఎవరిని బట్టి దేవుని హృదయం సంతోషపడుతుంది అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యమైనటువంటి విషయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసాన్ని నమ్మికను వారు ఉంచారో అలాంటి వారందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా, తనకు ఇష్టులైనటువంటి వారిగా ఆయన ఎన్నుకున్నాడు గనక వారు ఏది అడిగినా చేయడానికి, వారికి రక్షణ ఇవ్వడానికి ఆయన తన కృపను దయను విడుదల చేస్తాడు. అదే సమయమందు ఎవరు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు అని మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం చూడగలిగితే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. అంటే మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ మీద నాకు కటాక్షము కలిగింది అని. అంటే ఎవరు ఆయన కటాక్షాన్ని, అనుగ్రహాన్ని, దయను పొందుకుంటారు అంటే దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వారు. ఈ రోజున విశ్వాసులందరూ కూడా ఒకే ఆత్మీయ స్థితి కలిగి ఉండరు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటారు. ఉదాహరణకి కొంచెం మంది విశ్వాసులు పండగలకు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు. అంటే క్రిస్మస్ జరిగినప్పుడు, అలాగే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున, అలాగే ఈస్టర్ పండగ లాంటి దినాలలో మాత్రమే మందిరానికి వచ్చి వెళ్తూ ఉంటారు. మరికొంచెం మంది విశ్వాసులు వారు నచ్చినప్పుడు, తోచినప్పుడు, వారికి వెళ్ళాలి దేవుని సన్నిధికి అని బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే మందిరానికి వస్తారు, వెళ్ళేవారిగా ఉంటారు. మరికొంచెం మంది విశ్వాసులు నెలకి ఒక్కరోజు ప్రభు సంస్కారం లేక ప్రేమ విందు జరిగేటటువంటి భోజన కార్యక్రమాలకు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ కొంచెము మంది మాత్రం ప్రతి వారము కూడా తప్పక దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే ఒక మంచి అలవాటును కలిగి ఉంటారు. అయితే మనం పండగలకు వచ్చే వారంగా దేవుని దగ్గరకు ఉండాలా? నచ్చినప్పుడు, తోచినప్పుడు మాత్రమే వచ్చేవారిగా ఉండాలా? లేక నెలకొకసారి కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే దేవునితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలా అంటే మనం ఆది సంఘాన్ని గనక పరిశీలన చేయగలిగితే, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో, వారు ఏక మనస్సు కలిగి ఇంటింటా దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు దేవుణ్ణి ఆరాధించారు, అనుసరించారు అని మనం తెలుసుకోవాలి. అంటే ఆది సంఘం ప్రతి దినము కూడా కలిసి ప్రార్థన చేశారు, కలిసి దేవుణ్ణి స్తుతించారు, కలిసి దేవుని యొక్క మాటలు నేర్చుకున్నారు. వారు కలిసి దేవుని సువార్త చేయడానికి, సువార్తను ప్రకటించడానికి కలిసి పనిచేశారు. అదేవిధంగా నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాడు, ప్రతిరోజు యేసుక్రీస్తు వారి బోధలను అనుసరించేటటువంటి వాడిగా ఉంటాడు. ఉదాహరణకి మోషే
సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రాత్రింపగలు ఉపవాస ప్రార్థనలో గడిపాడు అంటే అదేదో అప్పటికప్పుడు వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది కాదు, కానీ బహుశా అతని జీవితంలో 3 రోజులు ఉపవాసమని, 7 రోజుల ఉపవాసమని, 14 రోజుల ఉపవాసమని, 21 రోజుల ఉపవాసమని, తరచూ ఇలాంటి ఉపవాసన ప్రార్థనలతో అతడు దేవునితో సన్నిహితంగా ఉన్నాడు గనకే ఆ మోషే కొండ మీదకి రా అని చెప్పిన వెంటనే ఆ మోషే కొండ మీదకు వెళ్ళి 40 రాత్రింపగళ్ళు దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో అతనికున్న సన్నిహితమైన సంబంధాన్ని బట్టి ప్రభువా నేను నిన్ను చూడాలి అని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు తన మహిమను చూపించాడు. ప్రజల మీద మోషేను నాయకునిగా నియమించాడు. అలాగే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. విజయవంతంగా అరణ్యయాత్రలో ప్రజలను నడిపించాడు. దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని పొందుకొని ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించాడు. అలాగే దేవుడు మనము కోరినట్లుగా ఆయన చెయ్యాలి అంటే, అలాంటి అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మోషే వలె మనము దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. ఇక ఎవరి మీద దేవుని కటాక్షం అనుగ్రహము ఉంటుంది అంటే వినయము, దేన మనస్సు గలవారి పట్ల దేవుని అనుగ్రహం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అపహాసకులైనటువంటి వారిని అపహసిస్తాడు అని, దేన మనస్సు గలవారి పట్ల ఆయన దయ చూపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున దీన మనస్సు, వినయ మనస్సు అనేది కనుమరుగైపోతుంది. కొంచెము జ్ఞానం ఉంటే, కొంచెము అందముంటే, లేక ధనం ఉంటే, బంధు బలగము ఉంటే, నోరు ఉంటే ఇక మేము ఏమైనా చేయగలము అన్నట్లుగా మనుషులు ఏం చేస్తున్నారు అంటే వారు గర్వంతో మిడిసిపడుతున్న విధానాలను మనం చూడవచ్చు. కానీ మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే సమయమందు ఓట్ల ఎలక్షన్లో నెగ్గిన కొత్తలో డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక సామెతను వారు పదే పదే ఉచ్చరించడం మనం చూస్తాం. అదేంటి అంటే, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే సామెత వారు పదే పదే ఉచ్చరించారు. కారణం ఏంటి అంటే, మేము తగ్గించుకున్నాం, దేవుడు మమ్మల్ని హెచ్చించాడు అనేటటువంటి ఒక విధానంలో ఆ సామెతను వినియోగిస్తూ వచ్చారు. అయితే మనం కూడా వస్తీ లాంటి స్త్రీ తన అందాన్ని బట్టి గర్విస్తే, నెబుకద్నెజరు లాంటి రాజు తన బలాన్ని బట్టి గర్విస్తే, అలాంటి వారిని సింహాసనం మీద నుండి దేవుడు నెట్టివేశాడు. కానీ ఎవరైతే దీన మనస్సు, వినయ మనస్సు కలిగి ఉన్నారో అలాంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించడం మనము చూస్తాం. గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, అతడు దావీదు సింహాసనం ఎక్కి ఎల్లప్పుడూ కూడా పరిపాలన చేస్తాడు అన్నప్పుడు ఆమె ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. నాకు కేవలం నిశ్చితార్థం మాత్రమే అయ్యింది, ఇంకా నా భర్త నన్ను వివాహం చేసుకుని నా దగ్గరికి రాలేదు,
అయితే నేను ఎలా గర్భము ధరిస్తాను అన్నప్పుడు వెంటనే దేవుని దూత చెప్పింది, దేవుని యొక్క ఆత్మ శూన్యంలో సృష్టిని చేసింది. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. కేవలం ఒక మట్టిని మనిషిగా మార్చగలడు. మనిషిని మట్టిగా కూడా మార్పు చేయగలిగినవాడు. అలాంటి దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు నీ గర్భంలో ఆయనే యేసుక్రీస్తు వారిని రూపొందిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే దాన్ని విశ్వసించి ఒక అద్భుతమైనటువంటి మాట అంది, ప్రభువు దాసురాలను, నీ చిత్తము చప్పున నా జీవితంలో జరుగునుగా. కానీ వినయముతో దేన మనస్సుతో తలదించింది. అంటే ఆమెకు తెలుసు ప్రభు చిత్తం తనలో జరగవలసి వస్తే తనను నిశ్చితార్థం చేసుకున్నటువంటి తన భర్త ఒకవేళ తనను అనుమానించి వదిలిపెట్టే పరిస్థితులు రావచ్చు. సమాజము ఆమె దేవుని ఆత్మ వలన గర్భవతి అయింది అని నమ్మక వారు కాకుల వలె పీకేసే పరిస్థితి ఉంటుంది. లేక చాలా అవమానాలు, నిందలు, శ్రమలను భరించవలసి ఉంటుంది అని తెలిసిన ఆమె చాలా వినయముతో దేన మనస్సుతో ఎప్పుడైతే దైవ చిత్తానికి తలదించిందో దేవుడు స్త్రీలలో అందరిలో ఆమెను ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా దేవుడు ఆమెను ఉంచాడు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు దేవుని బలిష్టమైనటువంటి హస్తముల కింద దీన మనస్కులై తగ్గింపు మనస్సు కలిగి మనం జీవించాలి. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో అంటాడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలములలో నిత్య నివాసి అయినటువంటి దేవుడు. ఎవరి దగ్గర నివసిస్తున్నాడు, వసిస్తున్నాడు అంటే వినయము దేన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసిస్తున్నాడు. అంటే దేవుడు గర్వాంధులను అసహ్యించుకుంటాడు. వినయము దేన మనస్సు గలవారితో ఆయన వసిస్తాడు, నివసిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఇక ఎవరు దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారు దేవుని యొక్క దయను, అనుగ్రహాన్ని, కటాక్షాన్ని పొందుకుంటారు. ఉదాహరణకి మొట్టమొదటిగా ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద మొదటి రాజు ఎవరు అంటే సౌలు. అయితే అతడు రాజుగా అభిషేకించబడే సమయంలో చాలా వినయము కలిగి, తగ్గింపు కలిగి, నేను రాజుగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదు అని చెప్పి తాను చాలా దీన మనస్సు, మంచివాడిగా కనపడతాడు. కానీ ఎప్పుడైతే రాజుగా అయ్యాడో కొన్ని దినాలలోనే అతడు గర్వించి లేక దైవ చిత్తానికి లోబడకుండా తన సొంత చిత్త ప్రకారము పరిపాలన చేసుకెళ్తూ ఉంటే దేవుడు అతడు చేసేదానిని బట్టి సంతోషించక అతనికి మారుగా ఎవరిని రాజు చేద్దామో అని ఆలోచన చేసినప్పుడు దేవుడు యెష్షయి కుమారులకు పుట్టిన 8 మంది సంతానంలో దావీదు మీద దేవుని మనస్సు పడింది. కారణం ఏంటి అంటే దేవుడు అంటాడు, ఇదిగో నా హృదయానుసారుడైన మనిషిని నేను కనుగొన్నాను, అతడు నా చిత్తమునంతటిని జరిగిస్తాడు అని చెప్పి దావీదు దేవుని చిత్తము చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు అని గ్రహించి అలాంటి దావీదును గొర్రెల దొడ్డులోని తీసుకొచ్చి ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద కాపరిగా, రాజుగా తన్ని అందలం ఎక్కించాడు. అంటే దేవుడు గర్విష్ఠులైనటువంటి వారిని ఆయన సింహాసనం మీద నుండి నెట్టివేసి
ఎవరైతే దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన మనసు, వినయము, దీనత్వము కలిగి ఉన్నారు, అలాంటి వారిని నేల మీద నుండి, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఆయన అధికారులతోనూ ప్రధానులతోనూ కూర్చుండబెట్టడానికి సమర్థుడు. అయితే అలాంటి అనుగ్రహం మన మీదకి దిగి రావాలి అంటే మనము దేవుని చిత్తానికంటే ప్రథమ స్థానం, ధనానికిచ్చిన, సుఖభోగాలకిచ్చిన, పేరు ప్రఖ్యాతలకిచ్చిన, దేనికిచ్చినా మనం దేవుని అనుగ్రహాన్ని పొందుకోలేము. కానీ దేవుని చిత్తము జరిగించడమే ప్రాధాన్యముగా మనం ఎన్నుకుని ఆ చిత్తము చేయడంలో మనం నిమగ్నమై ఉంటే గనక దేవుని యొక్క అనుగ్రహం మన మీదకి దిగి వస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇక చివరిగా దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది అంటే పాపముతో నిండి ఉన్నటువంటి లోకంలో పరిశుద్ధంగా నీతిగా బ్రతికేటటువంటి వారి మీద దేవుని యొక్క కటాక్షం, అనుగ్రహం నిలిచి ఉంటుంది. ఆదికాండం మనం 6వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే ఆనాటి తరపు మనుషులందరూ కూడా చెడిపోయారు. అంటే వారు బలత్కారులుగా జీవిస్తూ వారి శరీరంలో పుట్టేటటువంటి ఇచ్చలను, కోరికలను నెరవేర్చుకోవడానికే వారు ఎన్నో పాపిష్టి పనులు చేస్తూ దేవుని భయము లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి సమాజంలో నోవాహు ఎలా బ్రతికాడు అంటే ఆనాటి తరము వారు చేసే ఏ పాపానికి అతడు ఏకీభవించక, అలా జీవించక, దేవుని భయము కలిగి, భక్తి కలిగి, చెడుతనాన్ని వదిలిపెట్టి నీతిగా, భక్తిగా బ్రతుకుతూ ఉండగా దేవుని యొక్క దయను, అనుగ్రహాన్ని అతడు పొందుకొని ఆనాటి జలప్రళయము ద్వారా నాశనం అవుతున్నటువంటి లోకంలో నుండి దేవుడు నోవాహు యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్లను ఆ జలప్రళయము అనేటటువంటి ఉగ్రత నుండి తప్పించాడు. ఈరోజున మనము కూడా ప్రజలు ఎలా పడితే వారికి నచ్చినట్లుగా, తోచినట్లుగా బ్రతుకుతూ ఉండగా మనము మాత్రం దేవునికి భయపడి చెడుతనాన్ని వదిలిపెట్టి యేసయ్య ఈ భూమి మీద ఉండగా ఎలా అయితే నీతిగా, పరిశుద్ధంగా బ్రతికాడో మనము కూడా ఆ విధంగానే జీవించడానికి సిద్ధపడాలి. ఆయన అంటాడు, నాలో పాపమున్నది అని మీలో ఎవరు నిరూపించగలరు అని ఆయన సవాలు విసిరినప్పుడు ఎవ్వరూ కూడా ఆయన మీద నేరారోపణ చేయలేకపోయారు. చివరికి కావాలి అని తప్పుడు సాక్షులను లంచమిచ్చి తీసుకొని వచ్చి యేసయ్య మీద పిలాతు ఎదుట అనేక నేరారోపణలు చేశారు. కానీ ఏ నేరారోపణ కూడా నిరూపణ కాకపోయినప్పటికీ యేసయ్యను ఏది ఏమైనా చంపించాలి అని, ఇదిగో మాకు బరబ్బా కావాలి, యేసును సిలువ వేయండి అని చెప్పి కేకలు వేసినప్పుడు ప్రజల మెప్పుకు ప్రాధాన్యతనిచ్చి అధిక శాతం ప్రజలను సంతోషపెడితే మా రాజకీయ పబ్బం గడుస్తుంది అని అలనాడు పిలాతు తల వంచి ఏం చేశాడంటే ప్రజలు కోరినట్లుగానే చేశాడు. ఈరోజున మనం కూడా యేసయ్యలాగా అనేక మంది మనల్ని కొన్నిసార్లు నిందలు మోపొచ్చు, లేక కొన్నిసార్లు నేరారోపణ చేయొచ్చు. కానీ అలా చేయడం సహజమైన విషయమే. కానీ ఆ నేరారోపణలు ఏమీ కూడా నిరూపణ కాకుండా యేసయ్యలాగా మనం నిర్దోషిగా, మనం యేసయ్యలాగా నీతిగా, యేసయ్యలాగా పరిశుద్ధంగా మనము జీవించగలిగితే త్వరలోనే సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని గంధకాలు కుడిచి నాశనం చేసినట్లుగానే దేవుని ఉగ్రత పరలోకం నుండి త్వరలో దిగిరాబోతుంది. ఆ అగ్ని గంధకాల మధ్య మనము కాలి నశించిపోకూడదు అంటే అలనాడు జలప్రళయం నుండి
ఎలా అయితే దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని రక్షించాడు, మనల్ని కూడా దేవుడు రక్షించాలి అంటే, మనము కూడా అగ్ని ప్రళయం నుండి తప్పించబడాలి అంటే, భూమి మీద యేసయ్య లాగా గనక మనం బ్రతకగలిగితే, ఆయన మనల్ని తన కృప ద్వారా, తన కటాక్షము ద్వారా, తన దయ ద్వారా ఉగ్రత నుండి తప్పిస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. ఈరోజున ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు నాయనా, వారు నీ యొక్క అనుగ్రహం, నీ కటాక్షం, నీ దయను పొందుకోవాలని వారు ఆశపడుతూ ఉంటే, నిశ్చయముగా నీ మీద విశ్వాసము లేకుండా నీ పిల్లలుగా కానీ, నీ దగ్గర నుండి ఏదైనా పొందుకోవడం కానీ, నీకు ఇష్టలుగా బ్రతకడం కానీ అసాధ్యమైన విషయం. కనుక నీ వాక్యాన్ని వినేవారు నాయన నీ మీద నమ్మిక పెట్టుకుని, నీ మీద నాయన నీతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిగా, వినయము దేన మనస్సు కలిగిన వారిగా, దైవ చిత్తాన్ని దావీదు వలె నెరవేర్చేవారిగా, చెడిపోయిన ఈ లోకంలో నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికేవారిగా వారిని వారు తీర్మానం చేసుకుని జీవిస్తూ ఉండగా, పరలోకంలో నుండి నాయన నీ కృపను, నీ అనుగ్రహాన్ని వీరి మీదకి మీరు విడుదల చేయండి. ప్రతి విధమైన సమస్యల నుండి, ప్రతి విధమైన నాయన ఇబ్బందుల నుండి నీ బిడ్డలను విడిపించి, నీ భక్తుల మీద నీ అనుగ్రహాన్ని ఎలా అయితే చూపారు, అలాగే వీరు కోరినట్లుగా ప్రతి కార్యమును కూడా మీరు జరిగించి మేలు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.